పుణ్యభూమి నా దేశం నమో నమామి ధన్యభూమి నా దేశం సదా స్మరామి పుణ్యభూమి నా దేశం నమో నమామి ధన్యభూమి నా దేశం సదా స్మరామి నన్ను కన్న నా దేశం నమో నమామి అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి మహామహుల కన్న తల్లి నా దేశం మహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయ దేశం నా దేశం పుణ్యభూమి నా దేశం నమో నమామి ధన్యభూమి నా దేశం సదా స్మరామి అదిగో ఛత్రపతి ధ్వజమెత్తిన ప్రజాపతి మతోన్మాద శక్తులు చురకత్తులు ఝళిపిస్తే మానవతుల మాంగల్యం మంట గలుపుతుంటే ఆ క్షుద్ర రాజకీయానికి రుద్రనేత్రుడై లేచి మాతృభూమి నుదుటిపై నెత్తుటి తిలకం దిద్దిన మహావీరుడు సార్వభౌముడు అడుగో హరిభయంకరుడు కట్ట బ్రహ్మణ అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన అడుగో హరిభయంకరుడు కట్ట బ్రహ్మణ అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన ఎందుకు కట్టాలి రచిస్తూ నారు పోసావా నీరు పెట్టావా కోత కోసావా కుప్పనూర్చావా ఒరే తల్ల కుక్క కష్టజీవుల ముఖ్యమెత్తుకుని తిని బ్రతికే నీకు శిస్తందు కట్టాలరా అని ఫెళ ఫెళ సంకెళ్ళు తెంచి స్వరాజ్య పోరాటమెంచి ఉరి కొయ్యల ఉగ్గు పాలు తాగాడు కన్న భూమి ఒడిలోనే ఒరిగాడు పుణ్యభూమి నా దేశం నమో నమామి ధన్యభూమి నా దేశం సదా స్మరామి నన్ను కన్న నా దేశం నమో నమామి అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి అదిగదిగో అదిగదిగో ఆకాశం భళ్ళున తెల్లారి వస్తున్నాడదిగో మన అగ్గి పిడుగు అల్లూరి ఎవడు రానా భరత జాతిని కప్పమడిగిన తుచ్చుడు ఎవడా పొగరు పట్టిన చల్ల దొరగాడెవ్వడు బ్రతుకు తెరుగుకు దేశమొచ్చి బానిసలుగా మమ్ము నెంచి పన్నులడిగే కొమ్ములొచ్చిన దమ్ములెవడికి వచ్చరా బడుగు జీవులు భగ్గుమంటే ఉడుకు నెత్తురు ఉప్పెనైతే ఆ చంద్ర నిప్పుల గండ్ర గొడ్డలి పన్ను గడతది చూడరా అన్నా మన్నెందొర అల్లూరిని చుట్టుముట్టి మంది మార్బలమెట్టి మరఫి రంగులెక్కు పెట్టి 100 గుళ్ళు ఒక్కసారి పేల్చితే వందే మాతరం వందే మాతరం వందే మాతరం అన్నది ఆకాశం ఆజాదు హిందూ ఫౌజు దళపతి నేతాజీ అఖండ భరత జాతి కన్న మరో శివాజీ సాయుధ సంగ్రామమే న్యాయమని
స్వతంత్ర భారతావని మన స్వర్గమని. భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. ఆ సేతు హిమాచల సస్య శ్యామల జీవధాత్రికి జేజేలు. ఆ సేతు హిమాచల సస్య శ్యామల జీవధాత్రికి జేజేలు. భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. ఆ సంగమ పవిత్ర భూమి, 4 వేదములు పుట్టిన భూమి, గీతామృతమును పంచిన భూమి, పంచశీల బోధించిన భూమి. పంచశీల బోధించిన భూమి. భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. శాంతి దూతగా వెలసిన బాపు, జాతి రత్నమై వెలిగిన నెహ్రూ. శాంతి దూతగా వెలసిన బాపు, జాతి రత్నమై వెలిగిన నెహ్రూ. విప్లవ వీరులు వీరమాతలు, విప్లవ వీరులు ధీర మాతలు. ముద్దు బిడ్డలై మురిసే భూమి. భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. సహజీవనము, సమభావనము, సమతావాదము వేదముగా, ప్రజాక్షేమము ప్రగతి మార్గము, లక్ష్యములైన విలక్షణ భూమి. లక్ష్యములైన విలక్షణ భూమి. భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. ఆ సేతు హిమాచల సస్య శ్యామల జీవధాత్రికి జేజేలు. భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. సంప్రోక్షః దేవానాం సంప్రోక్షః ఆత్మానాం సంప్రోక్షః. ఆవాహనం సమర్పయామి. ఓం మహాగణాధిపతయే నమః. నవరత్నఖచితసింహాసనం సమర్పయామి. ఆచమనీయం సమర్పయామి. ఓం మహాగణాధిపతయే నమః. సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. పంచాక్షీరేణ స్నాపయామి. ఓం దధిగ్రావృణో అగారిషం జిష్ణో రసస్స शुद्धाचमनीयं समर्पयामि. आपो इष्ठामयोगवस्थानमुज्जे ददातन महेरणाय चक्षसे यो वश्यो तमोरसं तस्य भाजयते अनः
क्षतीरवमातरः तस्मा आरङ्गमावो यस्य क्षयाय जन्मद आभोजनयता जनः श्रीमहागणाधिपते नमः पञ्चामृतस्नानमानानन्तरं शुद्धोदकस्नानं समर्पयामः ॐ विकटाय नमः ॐ विघ्नराजाय नमः ॐ धूमकेतवे नमः ॐ गणाध्यक्षाय नमः ॐ बालचन्द्राय नमः ॐ वक्रतुण्डाय नमः ॐ शूर्पकर्णाय नमः तानि समर्पयामि अग्रे सर्वदेवानां ोऽयं आदित्यवर्णं तमसस्तुपारे सर्वाणि रूपाणि विचित्य धीर नामानि प्रतिपादितायदान्ते तत्पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्तिः प्रचोदयात् श्रीमन्महागणाधिपतये नमः आनन्दमङ्गलनीराजनं समर्पयामि बोलो गणेश महाराज की ओम ओम कार्तिकदामोदरस्वामिने नमः आवाहयामि असदीति पुनरस्मासु चक्षु पुनः प्राणमेनो देवभोगं ज्योतामि ओम केदारेतदामोदराय नमः नवरत्नखचितदिव्यहेम सिंहासनं समर्पयामि आद्योपाद्यं समर्पयामि हस्तयो अर्घ्यं समर्पयामि मुखे आचमनीयं समर्पयामि ओम शंकराय नमः पादौ पूजयामि शंकराय नमः पादौ पूजयामि ओम शिवाय नमः गंगे पूजयामि ओम महेश्वराय नमः जानुनी पूजयामि ओम शिवारूढाय नमः कुक्षं पूजयामि ओम भस्मोदर विग्रहाय नमः कटिं पूजयामि ओम मृत्युंजयाय नमः नाभिं पूजयामि ओम रुद्राय नमः उदरं पूजयामि ओम पूजयामि अग्निवस्त्राय नमः वक्षे पूजयामि चक्रवास्ताय नमः हस्तौ पूजयामि ओम कटकगन्धाय नमः हस्तं पूजयामि ओम चतुर्मुखाय नमः मुखं पूजयामि ओम वाचस्पतये नमः वक्त्रं पूजयामि ओम शंकराय नमः ओम अष्टोत्तरं पूरेश्वराणि ओम शंकराय नमः ओम महेश्वराय नमः ओम शंभवे नमः ओम पिनाकिनी नमः ओम शशिशेखराय नमः ओम वामदेवाय नमः ओम विरूपाक्षाय नमः ओम अंबिकानाथाय नमः ओम श्रीकंठाय नमः ओम भक्तवत्सलाय नमः ओम शर्वाय नमः ओम हये नमः ओम भीमाय नमः ओम परशहस्ताय नमः ओम मृगपाणिने नमः ओम जटाधराय नमः ओम कैलासवासिने ओम शांकाय नमः ओम वृषभारूढाय नमः ओम भस्मोदुलितविग्रहाय नमः ओम मृत्युंजयाय नमः ओम नावे नमः ओम तत्र तमेवामिधानं भवति नान्यत्पन्था तेजनाय प्रजापतिर्गर्भे अन्तः अजायमानो बहुधा विजायते तस्य धीरा परिजानन्ति योनिं मरीचीनां प्रतिमुच्यन्ति वेदस यो देवेभ्यो आदवति यो देवानां पुरोहित पूर्वो यो देव्यो जातः तस्य संस्वाग्रे सर्वदेवानां पूर्वोऽयं प्रतिपूयतां श्रीकेदारदामोदराय नमः धूपमार्धापयामि धूमानन्दं दीपं दर्शयामि समानाय स्व पुष्पाणि समर्पयामि नमस्महे महादेवाय धीमहि तन्नो रुद्र प्रचोदयात् सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी देवी नारायणी नमोस्तुते नमोऽस्त्वनन्ताय सहस्रमूर्तये सहस्रपादाख्य शिरोर्बाहवे सहस्रनाम्ने पुरुषाय शाश्वते सहस्रकोटियुगधारिणे नमः श्री आनन्दमङ्गलकर्पूरानन्दमङ्गलनीराजनं समर्पयामि नमस्करोमि श्री केदारेश्वरस्वामी दामोदराय नमः आनन्दमङ्गलनीराजनं समर्पयामि नमस्करोमि जय नमः पार्वतीपति हर 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 महादेव जय नमः पार्वतीपति हर हर महादेव కీర్తన తీసుకొని వాళ్ళు తీసుకోండి సార్ అనుషాద్ కొత్త
పంచకొండలో ఉన్నాడా చూసాలేరా 2 రోజులు వెయిట్ చేయి. ఇప్పుడేమి
నందమూరి తారక రామారావు గారికి మరి పుష్పాలతో పుష్పమాలతో వారిని సత్కరించాలని గట్టిగా కప్పట్టాలి. మరి విఘ్నేశ్వరుని పాటల కార్యక్రమాన్ని దిగ్విజయంగా ప్రారంభిస్తామని జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం అందరూ మరి వినాయకుని పాట వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా. జయ జయ శుభకర వినాయక శ్రీకాళి పాదవర సిద్ధిదాయక వినాయక శ్రీకాళి పాదవర సిద్ధిదాయక. తెలుగు వారు గొప్పగా చెప్పుకునే ఒకే ఒక పేరు నందనాదేశం నమో నమామి. భవ్యభూమి నాదేశం సదా స్మరామి. పుణ్యభూమి నాదేశం నమో నమామి. ధన్యభూమి నాదేశం సదా స్మరామి.
కన్న భూమి ఒడిలోని ఉరిరాడు. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం నమో నమామి, నన్ను అన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం నమో నమామి. అది అదిగో ఆకాశం పరుగున వెళ్ళాలి, పరుగున్నాడు అదిగో మన అగ్గి వెలుగు అల్లూరి. ఎవడు రానా పరమ జాతిని కప్పబడిన రోజు, ఎవడు ఎవరా ఒకరు రావాల్సిందిగా కోరుతున్నాం. లాయర్ నారాయణరావు గారు వేదిక అన్న సేవా సంఘం భక్తిగౌడ తరఫున సోదరులకి తమ సోదరులకి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు చాలా శుభదినం. పత్తికొండలో ఈరోజు ఇంతమంది కలయిక అనేది అమ్మవారికి ఈరోజు పైన ఎన్టీ రామారావు గారు చూస్తుంటారు. ఇంతమంది అమ్మవారు వేదికగా అందరూ కలయికని ఎంత కలిసారని సంతోషపడుతున్న పైన మనకి మన ఈనాటి ఈ కార్యక్రమానికి చాలామంది భక్తులు రావాల్సింది విజయవాడ వెంకటరావు గారు. అలాగే ఈ కార్యక్రమం మా మిత్రులు ధన్యవాదాలు. ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలు బాగా ప్రసాద్ గారికి, రవి గారికి, అలాగే వెంకటనాయుడు గారికి, చల్లారావి గారికి, రామప్ప గారు ఈ వేదిక మీద వచ్చారు. అందరికీ హృదయపూర్వక నమస్కారం. ఈనాటి ఈ కార్యక్రమం ఎందుకంటే మనం వనభోజనం కార్యక్రమం అనేది ప్రతి సంవత్సరం ప్రతి దగ్గర జరుపుకుంటాం. ఎన్నెన్నోళ్ళు ఆలోని అన్ని కర్నూలులో ఉండే బస్సులో మనం కర్నూలు తర్వాత నంద్యాలలో జరిగేది. అప్పుడు కర్నూలు చాలామంది ఇక్కడి నుంచి పోయేవాళ్ళు కర్నూలు ఇప్పుడు కర్నూలులో కూడా మనం పెట్టిన తర్వాత కర్నూలు వాళ్ళు పోవడం లేదు. అందుకే ఈ కార్యక్రమాన్ని మనమే జరుపుకుంటున్నాం ఈ పండుగని. కనుక రాబోయే రోజుల్లో ఈ వేదిక మీద నేను విజ్ఞప్తి చేసేది ఏమంటే ఇక్కడ ఒక కళ్యాణ మండపం కట్టేదానికి పూనుకోవాలని కమ్మ సోదరులు వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఎంతో మంది మనకి రైతులు మనమంతా ఇప్పుడు ఈ కార్యక్రమానికి ఎంతమంది ఆదరణ ఇది చాలా సంతోషమైన విషయం ఇది. కాబట్టి ఈ విషయం మీరు క్షుణ్ణంగా అమ్మవారి ఏంటి అనేది పెద్దవాడు ఎక్కడ వస్తారు, రక్తగింట్లో వస్తాడైనా వచ్చి ఆయన సందేశం వింటే మనకి ఉత్సాహం ఉంటారు. ఎందుకంటే ఆయన ఉత్సాహం పెట్టారు వెంకట్రావు గారు. ఈ కర్మ సామాజిక వర్గం ఎక్కడుంటే అక్కడ వస్తుంటాడు. వచ్చి ఈ కార్యక్రమాన్ని అమ్మవారి వాళ్ళ విశేష ఏం జరిగింది, ఎక్కడి నుంచి ఉన్నారు, వీటిలో ఎంత ఈ విషయాలు అన్నీ బాగా చెప్తారు. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కరించి సెలవు తీసుకుంటాం. జై అమ్మ సేవ వనభోజన కార్యక్రమం వచ్చేసిన ఈ మన అందరి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు చేస్తున్నాను. ఈరోజు మనము ఈ కార్యక్రమం జరగడానికి జరిగే ఉద్దేశం ఏమంటే ఇక్కడ పెద్దలు గౌరవనీయులు మనం చాలా రామచంద్ర ప్రసాద్ గారి అన్నకి మరియు మనోహర్ చౌదరి అన్న గారికి, ఈ పత్తికొండ కమ్మ సంఘం అధ్యక్షుడు రామప్ప గారికి, సురేష్ చౌదరి గారికి మరియు రవీంద్ర చౌదరి గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమంటే
మనలో ఐకమత్యము ఉండాలనే ఉద్దేశంతోనే మనమంతా ఒకటి. మనలో ఎన్ని ఉన్నా కూడా మన ఎదుగుదల వల్ల మనము కొంతవరకు మన ఇప్పుడు గవర్నమెంట్, తెలుగుదేశం గవర్నమెంట్, ఇప్పుడు మన గవర్నమెంట్ రావాలని అన్నప్పుడు మనము కమ్మ సామాజిక వర్గము పోయిన గతంలో ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నామో అందరికీ తెలిసినదే. కాబట్టి మనకు నిలుదొక్కున్నప్పుడే మనము నిలుపుకోగలము. కాబట్టి మనమంతా ఐకమత్యంగా ఉంటూ మనలో ఒకరు మన పత్తికొండ నియోజకవర్గంలో కూడా పెద్దలు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు కూడా వీళ్ళందరినీ కలుపుకొని పోతూ అందరి యొక్క మనలో ఉంది. మనము కూడా ఒక స్థాయికి, ఒక ఎమ్మెల్యే స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ మనము గత 84 నుంచి ఇప్పటి వరకు ఎవరు కూడా మన సమాజ వర్గం వాళ్ళు ఈ పత్తికొండ నియోజకవర్గాన్ని ఎవరు కూడా ఆ స్థాయికి తీసుకుని పోలేకపోయినాము. ఇప్పుడు నుంచన్నా మన పెద్దలు ఎందుకు ఉన్నారు, వాళ్ళు ఆ విధంగా ఎదగాలని వాళ్ళకి మా సపోర్టు, అందరి సపోర్టు, ఇక్కడ వచ్చిన పెద్దలందరి సపోర్ట్ అంతా ఉంటుందని వాళ్ళకి కృతజ్ఞత తెలుస్తున్నాము. ఏమంటే ఎంతమంది పెద్దలు ఉన్నారు, మనోహర్ చంద్ర అయితేనేమి, సురేష్ అన్న అయితేనేమి, సురేష్ చౌదరి అయితేనేమి, రవి గారు అయితేనేమి, ప్రసాద్ రామచంద్ర ప్రసాద్ అన్న గారు అయితేనేమి పెద్దలు ఉన్నారు. వాళ్ళు ఎదుగుదల, వాళ్ళు ఎంతైతే మనకి వాళ్ళని అడుగుజాడలు ముందుకు పోతూ మనము వాళ్ళని ఫాలో అవుతూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ మనలో ఎవరు వాళ్ళలో ఒకరు ముందుకు పోతుంటే మనము కాలు పట్టుకోవడం మన సంస్కృతి పెట్టుకోవద్దండి. ఎందుకంటే మనలో ఈ పొద్దు ఎన్నో అవమానాలు పొందుతున్నాం. ఈ పొద్దు మన గవర్నమెంట్లో ఉన్నా కూడా ప్రతిపక్షంలో ఉన్నట్టు ఉంది. కాబట్టి ఇప్పుడు మనం ఏమిటో ఒకసారి నిరూపించుకున్నప్పుడైతేనే మన ఎదుగుదల ఖచ్చితంగా మనల్ని గుర్తించి ముందుకు వస్తారు. కాబట్టి మనమందరము ఐకమత్యంగా ఉంటూ ఈ కార్యక్రమాలు ఇంకా విస్తృతంగా గ్రామాలకి మండలాలు, గ్రామ కమిటీలు కానీ మండల కమిటీలు కానీ ఇవన్నీ వేయాలని పత్తికొండ నియోజకవర్గ కమ్మ సామాజిక అధ్యక్షుడికి కోరుకుంటున్నాను. ఎందుకంటే గ్రామాల్లో బలపడినప్పుడే మండలాలకు వస్తుంది. ఇప్పుడు ప్రతి బాధ్యత అనేది అధ్యక్షుడే తీసుకోవాలంటే కష్టం. కాబట్టి అన్నీ ఇప్పుడు ఇంతవరకు రామప్ప గారు ప్రతి గ్రామాన్ని వాళ్ళ కమిటీ మెంబర్లందరూ పాల్గొని వాళ్ళు ముందుకు తీసుకొని వచ్చినారు. వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తున్నాము. ఇంకా ముందుకు తీసుకోవాలంటే ప్రతి గ్రామంలోన ఒక మీటింగ్ పెట్టి కమిటీని ఏర్పాటు చేసి అదేవిధంగా మండల కమిటీలు కానీ చేసి ఈ విధంగా పత్తికొండని మన సమాజ వర్గాన్ని ఇంకా అభివృద్ధి పదంలో నడిపిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. నారాయణ గారు ఒక ఇంతను ఇచ్చినాడు. ఈరోజు వర్గంలో మన పత్తికొండ తరఫున మంచి నాయకుడు తయారు కావాలని ఆయన తయారవ్వాలని కోరుకుంటూ ఆయనకి ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుతూ మంచి ఇంటర్వ్యూ ఇచ్చినాడు. కంగ్రాచులేషన్ సార్. సరే చూడండి, సార్ కెమెరా చూడండి. విద్యార్థులచే వ్యాకరణ మరియు ప్రకృత పోటీలు నిర్వహించడం జరుగుతుంది. గత సంవత్సరం ఓసూరు నుంచి పిలిపించున్నాము. ఈసారి గర్ల్స్ హై స్కూల్ పత్తికొండ వారికి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ప్రస్తుతం భువనేశ్వరి మాట్లాడుతుంది. పత్తికొండ సంఘ నాయకులకు మరియు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా నమస్కారాలు. మరియు కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. నా పేరు భువనశ్రీ, 9వ తరగతి చదువుతున్నాను. జెడ్పీజీహెచ్ఎస్ గర్ల్స్ హై స్కూల్ పత్తికొండ.
గురించి మాట్లాడుతున్నాను. వారికి కాకతీయ అనే పేరు ఎలా వచ్చిందంటే ఒక దేవిని ఆదర్శంగా కారణంగా వారికి కాకతీయ అనే పేరు వచ్చింది. ఆమె ఎవరో కాదు, దుర్గామాత యొక్క మరొక రూపం. వీరు ఆరుగురు రాజులు. వీరిలో ముగ్గురు గణపతి దేవుడు, రుద్రమదేవి, రుద్రదేవుడు. వీరి పాలన రుద్రదేవుడి పాలన హనుమకొండలోని రుద్రేశ్వర ఆలయాన్ని నిర్మించారు. గణపతి దేవుడు తన శాసన పాలనే స్వర్ణయుగం. రుద్రమదేవి కాకతీయ పాలన మహిళా పాలకురాలు. ఈ సంఘ నాయకులకు మరియు వేదిక పైన ఉన్న పెద్దలందరికీ నా నమస్కారాలు. మరియు ఈ కార్యక్రమం మనకు వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు. ప్రస్తుతం నా పేరు లక్ష్మి, జెడ్పీజీహెచ్ గర్ల్స్ స్కూల్ నుంచి పత్తికొండ. కాకతీయ అంటే కమ్మరాజులు గురించి మాట్లాడుతున్నాను. కాకతీయులు మొదటి రాష్ట్రకూటులు పశ్చిమ చాళుక్యులకు సామంతులుగా తమ రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. వీరిలో ఎందరో రాజులు, కానీ మనకు ముఖ్యమైన రాజులు ముగ్గురు. వారు గణపతి దేవుడు, రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు. గణపతి దేవుడు కాకతీయ రాజులలో గొప్పవాడు. సుదీర్ఘంగా 63 ఏళ్ల పాటు సామ్రాజ్యాన్ని బే ఆఫ్ బెంగాల్ నుండి కాంచీపురం వరకు విస్తరించాడు. మోటుపల్లిలో అభయ శాసనం వేయించి వ్యాపార రంగానికి భద్రత కల్పించాడు. గణపతి దేవుడి కుమార్తె అయిన రుద్రమదేవి భారతదేశ చరిత్రలో సింహాసనాన్ని అధిష్ఠించిన కొద్దిమంది మహిళా పాలకులలో ఈమె ఒకరు. ఆమె తన తండ్రి గణపతి దేవుడి తర్వాత రుద్రమదేవ మహారాజ్ బిరుదుతో రాజ్యపాలన చేసి యాదవుల దండయాత్రలను విజయవంతంగా తిప్పికొట్టింది. ఆమె మనవుడు రుద్రమదేవి మనవుడు రెండవ ప్రతాపరుద్రుడు. కాకతీయ వంశంలో చివరి రాజు. ఢిల్లీ సుల్తాన్లు కల్జీ తుగ్గం వంశీల దండయాత్రలను ధైర్యంగా వీరు రామప్ప మురుగల్లుకోట ఇలాంటివి ఎన్నో నిర్మించారు. రుద్రమదేవి తర్వాత ఆమె మనుగుడు ప్రతాపరుద్రుడు పరిపాలించాడు. ఈ సమయంలో పెరిగాయి. కాకతీయ సామ్రాజ్యం పతనమై ఢిల్లీ సుల్తానేట విలీనమైంది. అయితే పతనం తర్వాత ముస్లిం నాయకులు తెలుగు ప్రజలను దీంతో సంస్కృత రాజకీయ వారు నిర్మించిన అద్భుతమైన పద్ధతులు మరియు తెలుగు భాషకు అందించిన ప్రోత్సాహం వారి ఘనమైన చరిత్రను నేటికి గుర్తు చేస్తారు. సంఘ నాయకులకు మరియు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నాయక నమస్కారాలు. మరియు ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు. కాకతీయ సామ్రాజ్యం ముఖ్యంగా వెలనాడు చాళుక్యుల కాలంలో ప్రారంభమైంది. మొదటి పేదరాజు కాకతీయ సమాజానికి పునాది వేశారు. ఇతని కుమారుడు రుద్రదేవుడు చాళుక్యులను ఓడించి సమస్యల రాజ్యస్థాపన చేశాడు. గణపతి దేవుడు కాకతీయ సామ్రాజ్యాన్ని బలోపేతం చేశారు. ఇతని తరువాత కాకతీయ సామ్రాజ్యం పాలించిన ఏకైక మహిళ రాణి రుద్రమదేవి. ఈ సద్వినియోగం ఇచ్చిన దర్శి శ్రీనివాసులు దర్శి శ్రీనివాసులు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను.
పార్టీ లేదా కృష్ణ? అంటావా మావా అంటావా పార్టీ లేదా కృష్ణ? టీవీ షోస్ చూస్తున్నట్లు ఫీల్ ఇచ్చాము. అందరికీ నమస్కారం. నా పేరు మౌనిక చౌదరి. ఇక్కడికి విచ్చేసిన నృత్య అతిథులకు నా నమస్కారములు. అలాగే కమ్మ ప్రజలకు నా నమస్కారములు. కమ్మ అంటేనే కల్మషం లేని మనుషులు. కమ్మవారు ఎప్పుడూ పనిలో ఉంటారు. వ్యవసాయ రంగంలో కూడా అభివృద్ధి చెందారు. సినిమా రంగంలో కానీ, వ్యవసాయ రంగంలో కానీ, రాజకీయ రంగంలో కానీ కమ్మవారు ఎక్కువగా ముందు ఉన్నారు. కమ్మవారి అందరికీ ముందు ఉన్నారు. చిన్న టైం మన
తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే చూడండి చూడండి భువనేశ్వరి సార్ కొంచెం మీరు ముందు మేడం కనపండి చూడండి
సెకండ్ ప్రైజ్ డి లక్ష్మి. థర్డ్ ప్రైజ్ సి లక్ష్మి. ఐ విల్ బ్రదర్. ఓకే సార్. థ్యాంక్ యూ. మనం నవ్వాలి స్మైల్ అలాగేనండి. ఈరోజు క్రమశిక్షణ భోజనాల సందర్భంగా సార్ మా స్కూల్లో పిల్లలకు వ్యాసరచన పోటీలు చెప్పి ఆర్థిక బహుమతులు ఇచ్చినందుకు గాను సార్కి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా ఒక సజెషన్ ఇవ్వాలనుకుంటున్నాను సార్కి. మాకు కూడా సన్మానం చేసినందుకు చాలా సంతోషం. వన భోజనాలు అంటేనే చెట్ల కింద చేయడము. నాకు తోచిన సలహా ఇస్తున్నాను సార్, ఏమనుకోనని అనుకుంటున్నాను టీచర్ కమ్యూనిటీ కాబట్టి. ఆ వనభోజనాల యొక్క ముఖ్య ఉద్దేశం పరమార్థం ఏంటంటే ఆ చెట్ల కింద మనం చూడటము, చెట్ల కింద భోజనం
చెప్పాల్సింది టార్గెట్ మాత్రమే. Let's rock. సరైన సింహం తగినంత వరకు ప్రతి వేటగాడు మగాడారా? అలాగే ప్రెసిడెంట్ కె వెంకటేశ్వర చౌదరి గారు వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాం. ప్రస్తుతం వేలవాడ వెంకటరావు గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన సోదర సోదరీమణులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. లేటైనందుకు కొంచెం క్షమించారు. ప్రోగ్రామ్ ఉండడం వల్ల అది కంప్లీట్ చేసుకుని వచ్చి వచ్చేటప్పుడు కొంచెం లేట్ అయింది. అందరూ క్షమించండి. ముఖ్యంగా తల్లిదండ్రులకు ఒక ముఖ్యమైన విషయం ఏమంటే మన పిల్లల్ని ప్రతి ఒక్కరిని ఒక స్థాయి వరకు బాగా కష్టపడి చదివించి బాగా ఉన్నతంగా తీర్చిదిద్దే ఆశయంలో అందరూ ఉండాలి. అలాగే అందరినీ సాఫ్ట్వేర్ జాబ్స్ కోసము అమెరికాకు లేకుంటే లండన్ అట్లా పంపించే విధానం కాకుండా ప్రభుత్వ ఉద్యోగాల వైపు మన పిల్లలను మళ్లించండి. తల్లిదండ్రులు వాళ్ళని ముందుగానే గవర్నమెంట్ జాబ్ గ్రూప్ 1 కానీ 2 కానీ సివిల్స్, ఐఏఎస్, ఐపీఎస్ ఇట్లా ఈ విధంగా చిన్నప్పటి నుంచే వాళ్ళు కొంచెం ఆ విధంగా మౌలు చేసి బాగా విద్యావంతులు చేసి ప్రతి ఆఫీస్లో మన తమ ఉద్యోగులు ఉండేటట్టుగా అందరూ ప్రయత్నం చేయాలని మనవి చేస్తున్నాను. అలాగే మన బీద విద్యార్థులు ఉంటే మన కులస్తులకు అందరికీ ఒక హాస్టల్ వసతి కల్పించే ఏర్పాటు చేసి హాస్టల్లో పెట్టి మనమే వాళ్ళని చదివించి ఉన్నత స్థాయికి తీసుకురావాలి అని ఇంకొక మనవి. ఎందుకంటే వాళ్ళకి హాస్టల్లో ఎక్కడో చైతన్య, నారాయణ అట్లా స్కూల్స్లో ఉండి చదివే స్తోమత ఉండదు. అలాగని ఎక్కడో పోయి మళ్ళీ
తిరిగి ఇంటికి రావడము ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ ఇబ్బందులు అవుతాయని చెప్పి చదువులు మధ్యలో మానేసి డ్రాప్ అవుట్స్ అవుతున్నారు. అలా కాకుండా మనలో కొంచెం స్తోమత ధనవంతులు సహకరించి ఒక 2-3 తాలూకాలకు కలిపి ఒక హాస్టల్ మనము కన్స్ట్రక్షన్ చేసి మన అమ్మాయిలందరినీ హాస్టల్లో పెట్టి కొందరిని టీచర్లను మనం అక్కడ పెట్టి బాగా చదివించే మార్గము ఆలోచించమని అందరికీ మనం చేస్తున్నాను. మనము చుట్టుపక్కల స్కూల్స్కి మన పిల్లల్ని మన హాస్టల్ నుంచి వ్యాన్ల ద్వారా మనం పంపించచ్చు. లేకపోతే స్కూల్స్ ఏదైనా ప్రైవేట్ స్కూల్స్ ఉంటే వాళ్ళ నుంచి తీసుకుపోతారు మన పిల్లల్ని. లేకపోతే గవర్నమెంట్ స్కూల్ ఉంటే గవర్నమెంట్ స్కూల్కి మన వాళ్ళని పోయేదానికి మనం ఒక వ్యాన్ ఏర్పాటు చేసి పోయేదాన్ని చేయాలి. ఈ విధంగా ప్రతి ఒక్కరూ ఆలోచించి ముందుకు తీసుకుపోయి మన అమ్మాయిలను బాగా చదివించే విధంగా ప్రయత్నం చేయాలని సభాముఖంగా అందరినీ వేడుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు